హైదరాబాద్ హయత్ నగర్ పిఎస్ పరిధిలో ఉద్రిక్తత తలెత్తింది. సిపిఐ ఆధ్వర్యంలో పేదలు భూ పోరాటానికి దిగారు. కుంట్లూరు రావి నారాయణ రెడ్డి కాలనీలోని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేశారు. గుడిసెల్ని రెవెన్యూ అధికారులు తొలగించారు. చట్ట వ్యతిరేకంగా ఎవరైనా గుడిసెలు వేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు గుడిసెవాసులకి మధ్య వాగ్వాదం జరిగింది. ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇళ్ల స్థలాలు దక్కే వరకు పోరాటం కొనసాగుతుందని నేతలు తెలిపారు. ఇంటి స్థలాలు వెంటనే స్థలాలను వెంటనే వరకు భారత కమ్యూనిస్టు పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ భూ పోరాటాలు పోరాటాలు ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు వెంటనే. హైదరాబాద్ హయత్ నగర్ పిఎస్ పరిధిలో ఉద్రిక్తత తలెత్తింది. సిపిఐ ఆధ్వర్యంలో పేదలు భూ పోరాటానికి దిగారు. కుంట్లూరు రావి నారాయణ రెడ్డి కాలనీలోని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేశారు. గుడిసెల్ని రెవెన్యూ అధికారులు తొలగించారు. చట్ట వ్యతిరేకంగా ఎవరైనా గుడిసెలు వేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు గుడిసెవాసులకి మధ్య వాగ్వాదం జరిగింది. ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇళ్ల స్థలాలు దక్కే వరకు పోరాటం కొనసాగుతుందని నేతలు తెలిపారు. నేను గుడిశకురం వచ్చిన. నా పేరు నరసింహ, ఏషా నరసింహ నా పేరు. ఇక్కడ మనకు డబుల్ బెడ్రూమ్లు గత 8 సంవత్సరాల నుంచి దరఖాస్తులు పెట్టుకున్న ఇవ్వలేని పరిస్థితి ఉంది. దాని మీద సిపిఐ పార్టీ పిలుపు మేరకు మేమందరం వచ్చి కూడా సుమారు ఒక 4,000 మందితోటి మేము అందరం పేదలు వచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకోవడం జరిగింది. ఆ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ గుడిసెలు వేసుకొని ఇక్కడనే జీవించడానికి మేమందరం కూడా సుముఖంగా ఉన్నామని ఈ మీడియా తరఫుకి మీ అందరికి కూడా తెలియపరుస్తున్నట్టు ప్రభుత్వానికి కూడా తెలియపరుస్తుంది. ఇక్కడికి వచ్చి కూడా మాకు ఓట్లు కూడా కేసీఆర్ కే ఇస్తున్నాం. ఇంతటికి మాకు ఇంత ఉండడానికి ఇల్లే వల్ల డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తామని చెప్పి వేయలేదు. మాకు కిరాయిలు కట్టుకోనికి ఇబ్బంది అవుతుంది. అందుకే ఇక్కడ వేసుకొని ఉందామని ఇక్కడ వేసుకొని ఉండడానికి వచ్చినాం. సిపిఐ పార్టీ తరఫున ఇక్కడ గత 2 రోజుల నుంచి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటం ప్రారంభించాము. ఈ పాపాయిగూడ చౌరస్తా, పాపాయిగూడ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి 215 నుంచి 214 సర్వే నెంబర్ వరకు సుమారు 100 ఎకరాల భూమి ఉంది. ప్రభుత్వ భూదాన భూమి. ఇది ప్రభుత్వ భూమి కానీ ప్రైవేట్ భూమి అని కాదు. 100% ఇది భూదాన భూమి. దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి కొన్ని. దీని పేరు మీద గతంలో చేసిన దందాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని, వ్యాపారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలకు, అర్హులైన పేదలకు అందరూ కూడా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఉచితంగా రూపాయి తీసుకోకుండా వాళ్ళ పక్షాన పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని మేము ఉద్యమాలు ప్రారంభించాము. ఇక్కడ గత 2 రోజుల నుంచి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటం ప్రారంభించాము. ఈ పాపాయిగూడ చౌరస్తా, పాపాయిగూడ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి 215 నుంచి 214 సర్వే నెంబర్ వరకు సుమారు 100 ఎకరాల భూమి ఉంది. ప్రభుత్వ భూదాన భూమి. ఇది ప్రభుత్వ భూమి కానీ ప్రైవేట్ భూమి అని కాదు.